అవునన్నా కాదన్నా ఏ రాజకీయ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో ప్రతి రాజకీయ పార్టీ వెనక ఒక కులం వెన్నుదనైతే ఖచ్చితంగా ఉంటుంది. కులం సపోర్ట్ లేకుండా రాజకీయ పార్టీ ఎదుగుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా అది పొరపాటే అవుతుంది. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అంగీకరించరు, ఎందుకంటే మిగిలిన కులాల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి. అలాగని ఓపెన్గా ఈ కులానికి మా పార్టీ సపోర్ట్ కాదు, ఈ కులం కోసమే మా పార్టీ లేదు అనే ప్రకటన అయితే ఎవరూ చేయరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. 2 రోజులుగా కాపు సామాజిక వర్గంలో ఒక అయోమయ వాతావరణం ఆయన సృష్టించారా, లేదంటే అయోమయ వాతావరణం నెలకొందా అనే దానికి ఒక పెద్ద సందిగ్ధమే. ఎందుకు అంటే ఆయన ఈ మధ్యకాలంలో కాపు కులం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి మనం పనిచేయాలి, కూటమిలో బలం పెంచుకోవాలి అనే దానికి కాపుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎన్నాళ్ళు ఇలా దాసోహం చేయాలి అని ఓపెన్ గానే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన? కాపు కులం గురించే కాదు, రంగా గారి గురించి కూడా మాట్లాడారు ఆయన. ఎప్పుడు కాపు అంటే రంగా పేరు తీసుకొస్తారు, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, వాళ్ళ భార్య నేపథ్యం ఏంటి, ఇవన్నీ. ఇప్పుడు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారు? ఆయన డైరెక్షనేనా, తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో ఏమన్నా జనసేన నడుస్తుందా, పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకప్పుడు ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గంలో తెలగ, బలిజ, ఒంటరి మీరందరూ కలిసి రండి, పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో, మొన్న మధ్యన మనం ఇదే ప్రస్తావించాం, మళ్ళీ ఇప్పుడు నేను రాజమండ్రి సభలో అదే మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఒక కులాన్ని ఓన్ చేసుకోవడం వల్లే ఈ పరిస్థితిలో ఉన్నామనా, లేదంటే ఆ కులం సపోర్ట్ పూర్తిగా నాకు లేదనా ఆయన ఆలోచన ఏంటి? అంటే ఆయన ధైర్యం ఏంటంటే ఎట్లాగూ కాపులు ఇక తనను వదిలి వెళ్ళరు. నెంబర్ 2 వచ్చేటప్పటికి కాపు సంఘాలకు సంబంధించిన నాయకుల్ని ఈయన ఎప్పుడు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు ఈయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నువ్వు చెడగొట్టావు ఇట్లాంటి. కాబట్టి నేను కాపులకు మాత్రమే ప్రతినిధిని కాదు అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన ఉద్దేశం. కాపు నాయకులకి వార్నింగ్లు ఇస్తున్నారు, కాపు కులానికి కాదు, కాపు నాయకులకి. ఎవరైతే వాళ్ళందరూ ఏంటి విజయంతో పదే పదే పదం వాడుతున్నారు. రెండవది మన కాపులకి ఎలాగూ దక్కట్లేదు అన్నట్టు. మరి మీకు చేతనైతే చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటే వీళ్ళందరూ చేస్తున్న తప్పు ఏంటంటే, కాపు సామాజిక, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా కమ్మంతా ఏకంగండి, జగన్మోహన్ రెడ్డి మా రెడ్డి అంతా ఏకంగండి, అసలు వాళ్ళ కుల ప్రస్తావనే తేరు. వాళ్ళు మాట్లాడే పదం ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ఉంటది. దళిత బడుగు బలహీన వర్గాలకి నేను వెన్నుదన్ను అంటాడు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు బీసీలకి మేము అంటాడు ఆయన. వాళ్ళు వేరే కులాల వాళ్ళ గురించి మాట్లాడతారు తప్ప వాళ్ళందరికి మేము ఆప్తులమని, మా కులానికి నేను ప్రతినిధిని నేను, లేకపోతే మా కులపోళ్ళు నాకు ఓటేయండి నేను, లేదా మా కులపోళ్ళ కులభావన ఉండాలని నేను ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. కిందోళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. పెద్ద స్థాయిలో చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఈ పదాలు ఎప్పుడు వాళ్ళ. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు వాడుకున్నారంటే వాళ్ళు వేరు, ఆవిడేమి పార్టీ అధ్యక్షురాలు కాదు కదా. ఇక్కడ వీళ్ళకి వస్తున్న ఈయన గాని ఈ పార్టీ గాని ఇక్కడ చేస్తున్నది అదే పదే పదే. నువ్వు కాపుల్ని ఓన్ చేసుకోనప్పుడు డిజోన్ చేసుకోక, అంతే, నాకేం సంబంధం లేదు నేను కాపుల ప్రతినిధిని కాదు అనే పదం. ఇప్పుడు రెడ్లు నాకేం సంబంధం లేదు, రెడ్లకి నేను ప్రతినిధిని కాదంటాడా జగన్మోహన్ రెడ్డి? అసలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకళ్ళకి నేను ప్రతినిధిని కాదని చెప్పడం ఏంటి? నేను అందరికి ప్రతినిధిని, నువ్వు పదే చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారా ఎవడైనా సరే? నరేంద్ర మోడీ చెప్తాడే నేను బీసీని, బీసీల కోసమే అన్నటువంటిది ఏమన్నా చెప్తా. అంటే కాపులు ఎక్కువగా ఓన్ చేసేసుకోవడం మన పార్టీకి ఏమన్నా మైనస్ అయింది అనే ఫీలింగ్ ఏమన్నా ఉన్నారా పవన్ కళ్యాణ్? అంటే మొన్నటిసారి కాపులు ఓన్ చేసుకోవడం వలన ఈ విజయం సాధ్యమైంది. అవును. ఇప్పుడు కాపులు డిజోన్ చేసుకుంటారేమో అన్న భయంతో వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. అది వార్నింగ్ నాయకులకి, కులానికి కాదు వార్నింగ్ ఇస్తున్నాడు నాయకులకి. ఆ నాయకుల్ని డిజోన్ చేసుకోండి అని కాపులకి చెప్తున్నాడు. అంటే కాపుల నుంచే ఎక్కువ దాని ఆసనాలు, ఇంకోటి అనాలో మా కులానికి సంబంధించిన నాయకుడిని సీఎంగా మేము చూడాలి అనేది ఓకే, వాళ్ళ కోరిక ఎప్పటి నుంచో ఉన్నది. అది పవన్ కళ్యాణ్ రూపంలో చూడాలనుకోవడం, దాని నుంచి పక్క తీసుకొస్తున్నారా? ఇక్కడ బేసిక్గా ఒకటి, భారతదేశంలో ఎవడూ కూడా ఒక కులం తరపున ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వడం అసాధ్యం. ఇప్పుడు బహుజన సామాజిక వర్గానికి ప్రతినిధిని అని చెప్పుకున్నటువంటి మాయావతి ఆ రోజున ఏం చేసింది, బ్రాహ్మణ ప్లస్ దళిత అన్నటువంటి ఒక ఫార్ములా తీసుకుంది. ఏ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పుట్టిందో దళితవాదం బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పుట్టిందే కదా. అలాంటిది మన ఇద్దరం ఒకటంది. దాంతో ఓసీలందరూ ఓటేసారా వాడికి. అక్కడ ఏమన్నా జరిగిందా తర్వాత? బేసిక్ గా
ఆ కాంబినేషన్ ఇంపాక్ట్ ఈ రోజు వరకు బీఎస్పీ కోలుకోలేదు. బీఎస్పీ అక్కడక్కడ నడుపుకోవడం తప్పించి ఏం లేదు. అవును. ఇప్పుడు వీసీకే లాంటి పార్టీలు తమిళనాడులో సక్సెస్ అవుతున్నాయి అంటే కొత్త దళిత పార్టీలు అదే కారణం. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ వేరే కాంబినేషన్ లేకుండా వర్కౌట్ కాదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ నాయకుడు కాబట్టినే ఓడిపోతున్నాడు. అవును, ఆయన కాపు నాయకుడు. నేను కాపు నాయకుడిని ఓన్ చేసుకోవడం వల్ల ఓడిపోయాడు. అంతకుముందు బీజేపీ తరఫున ఎట్ట గెలిచాడు? అవును. అప్పుడు కులపెచ్చ కాకుండా మాట్లాడాడు కాబట్టి గెలిచాడు. కులపెచ్చతో మాట్లాడాక ఓడిపోయాడు. హరిరామ్ జోగయ్య కులపెచ్చ తర్వాత ఓడిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం కులం, నేను ఈ కుల నాయకుడిని ఏ రాజకీయ నాయకుడు ఓన్ చేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ డిజోన్ చేసుకోకూడదు. నువ్వు ఓన్ చేసుకోక డిజోన్ చేసుకోక. గతంలో ఓన్ చేసుకున్నది ఆయన. ఇప్పుడు కొంతమంది వెంటనే మన కింద దూషణలు పెడతారు, పేటిఎం ఇది అనేటటువంటి వాడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని మనం మాట్లాడాలి కదా. కానీ వాడికి సంస్కారం ఉండాలి కదా. వాడు ఆలోచించాల్సింది ఏంటి? అక్కడ పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడా లేదా? కనీసం ఇది రాష్ట్ర భావన అయినా లేకపోతే కుల భావంతోనైనా ఓటేయాలి కదా అని అడిగాడా లేదా? అలాగే కాపులు, ఒంటరి, తెలగ ఇట్లాగా అందరూ కూడా మీరు పెద్దన్న పాత్ర పోషించండి అని కుల ప్రస్తావన చేసింది పవన్ కళ్యాణ్. అవును. మన కమ్మ సామాజిక వర్గం అంతా మనం పెద్ద మనుషులాగా వివరించడానికి చంద్రబాబు నాయుడు అడగల. రెడ్లందరూ కూటమి కట్టక ముందు కూడా ఎప్పుడు ఆ రెండు కులాల మధ్యనా, ఆ రెండు కులాలకైనా సీఎం పదవి అంటే ఏమనుకున్నారు జనాలు? కాపులు ఏమనుకున్నారు? 2014 తర్వాత అదే కదా గొడవ. 19కి ముందు మాట్లాడింది అదే కదా. ఎప్పుడు వాళ్ళేనా అని ఆ రెండు కులాలకైనా పదవి అంటే అనే మాట మాట్లాడబట్టి ఈయన కూడా ఆశపడుతున్నారేమో, ఈయన కూడా సీఎం అవుతాడేమో అనుకున్నారు అప్పుడు అందరూ. ఓ పక్కన అది చెప్తా, రెండో పక్కనే మళ్ళీ అదేం సంబంధం లేదంటే ఎట్లా ఉంటది సమస్య? కుల ప్రస్తావన అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆ మాటలు మాట్లాడడం మానేయాలి. అది అసహనంతోనో లేకపోతే విసుగుతోనో. నువ్వు ఫస్ట్ తెలుగుదేశాన్ని బోల్డ్ అంతమంది విమర్శిస్తారండి. విమర్శ ఆ స్థాయిలో వదిలేయాలి. నువ్వు చోటా మోటా ఇప్పుడు ఒక దాసరి రాము మాట్లాడాడు, ఆయన చెప్తే కాపులందరూ ఓటేసేస్తారా? అదే కదా. లేకపోతే జేడి లక్ష్మీనారాయణ చెప్తే కాపులందరూ ఓట్లేసారు. కాబట్టి ఆ నాయకులకు కూడా నువ్వెందుకు రెస్పాండ్ అవుతావు? ఇప్పుడు అతని పేరు ఏంటది, కమెడియన్ కాదు అతను, కత్తి మహేష్ కి నీకు తేడా ఉండాలి కదా. కత్తి మహేష్ ఏమనేవాడు? పవన్ కళ్యాణ్ అభిమాని అతన్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలనేవాడు. నేనే కదా అప్పుడు తప్పు అని చెప్పింది. ఏమయ్య ఆడపాయ ఏదో నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ ఒక సీన్ ఉంటది, ఏది ఎవరో ఒక అమ్మాయి మూసు కూర్చోర పొల చొక్కాని సునీల్ అంటే వాడు బల్ల ఎక్కేసేసి మాస్టర్ క్షమాపణ చెప్పాలి అది అట్లుంది మీరు మాట్లాడడం అన్నది. నేను ఆ రోజున అన్నాను, ఆయన ఒప్పుకున్నాడు. ఇకపైన నేను వాళ్ళనేమి రెచ్చగొట్టనన్నాడు. ఆ తర్వాత డ్రాప్ అయ్యాడు ఆయన, ఆ తర్వాత వీళ్ళు కూడా డ్రాప్ అయ్యారు. అది ఏంటది? నువ్వు అనవసరంగా అంటే అతను ఏంటి ఆ రోజున నేను అతను అడిగిన పాయింట్, ఎందుకండి మీకేం సంబంధం? అది ఎవడో కింద కార్యకర్త మాట్లాడతాడు, ప్రతి కార్యకర్తని పవన్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు? ప్రతి కార్యకర్త పవన్ తో టచ్ లో ఎట్టుంటాడు? అతని మీద అభిమానంతో వాళ్ళకు ఉంటది ఆ టెంపర్. నువ్వు ఆయన తిడతన కొద్దీ వాళ్ళకి మండుతా ఉంటది. వాళ్ళు మాట్లాడితే నీ తరపు నీ మనుషులు మాట్లాడబాను. అంతేగాని నువ్వు పెద్దానికి పవన్ ఎట్లా రైట్ చేస్తావు అని అడిగానే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి అనేది కార్యకర్త ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయి, లోకేష్ స్థాయి పవన్ కళ్యాణ్ అని చూస్తున్నారు. అంతే తప్పించి పవన్ కళ్యాణ్ స్థాయి ప్రొఫెసర్ నాగేశ్వర స్థాయి లేకపోతే దాసరి రాము స్థాయి ఈ స్థాయి కాదు కదా. వాళ్ళు స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు నువ్వెందుకు మాట్లాడతావు ప్రతిదీ? అదేమంటే కింద మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలా? నీ వాళ్ళు బోల్డ్ అంతమంది మాట్లాడతారు. అంటే ఇలా మాట్లాడడం ఒక సోషలిస్ట్ భావన అనుకుంటున్నారు ఆయన. అదేనా? అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మాయావతి వాళ్ళు చేసింది అదే సోషలిజం అయితే ఇప్పుడు కూడా ఈయన అదే చేయాలనుకుంటున్నారు. సోషలిస్ట్ భావన కాదండి, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ నువ్వు ప్రొజెక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు జగన్ ని తిట్టకుండా తిడతాడు, దారుణంగా అతన్ని టార్గెట్ చేస్తాడు. కానీ ఇట్లాంటి చిన్న స్థాయి మాటలు మాట్లాడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అయితే మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు పాలనా విధానాన్ని తిడతాడు కానీ వ్యక్తిగతం దగ్గరికి పోతాడు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టెండెన్సీ ఉంటది. చంద్రబాబు నాయుడు తను అద్భుతాలు చేశాను, చివరికి నిన్ననో మొన్ననో చెప్తున్నారు,
మామిడికాయల చెట్లకి నాకు తెలిసి నేను సిటీ కేబుల్లో ఉన్న రోజుల్లో కవర్ చేశా. మన విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ అశ్విని దత్ అని ఒక అశ్విని దత్ గారు దత్తు గారు అని ఒక ఆయన ఉండేవాడు, హానరబుల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కింద ఉండేవాడు. ఆయన మామిడి తోటకి ఈ కవర్లు కట్టడం అన్నటువంటిది ఎప్పుడిది 94 96 97లో కవర్ చేశాను నేను. చెట్టకి మామిడికాయలకి మచ్చలు పడకుండా ఉండడానికి అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయ్యాయి. నిన్న చంద్రబాబు గారు చెప్తున్నారు, నేను ఒక చిన్న మార్పుతో మామిడి ఎక్స్పోర్ట్లు చేశాను, ఇట్లా కవర్లు కట్టాను. అసలు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అట్లాంటివి చెప్పుకుంటారు ఆయనకి. ఆయన చివరికి సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు, కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు. ఆయన స్వాత్కర్ష ఉంటది, పరనింద వ్యక్తిగతంగా ఉంటది జగన్. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ చూస్తే మీరు వ్యక్తిత్వ దాడి తక్కువ. అప్పుడప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ని ఆ పెళ్ళాల గురించి మాట్లాడినటువంటి తప్పు ఉంది, అప్పుడు మనం పట్టాం. మిగతాది తక్కువ. అతను పాలసీ గురించి ఏది సూపర్ 6 లో ఏంటి ఇది మాట్లాడతాడు, లేకపోతే గనక పాలన చేత కాదంటాడు, ఇలాంటి విమర్శ ఉంటుంది, విమర్శ చేస్తాడు. వ్యక్తిగతంగా నిందించడం, నీ తల్లికి చేసావా, నీ చెల్లికి చేసావా, మీ అన్న ఏంటి, మీ అమ్మ ఏంటి, ఇట్లాంటి మాట్లాడ్డారు. అదేమంటే వీళ్ళకి లేదు ఆ చరిత్ర అన్నారు అనుకోండి, అసలు నువ్వు చూపించాలి కదా నీ చరిత్రలో. ఇప్పుడు జగన్ వాళ్ళ అమ్మ ఏంటి, నాన్న ఏంటి అందరికీ తెలుసు, ఇతను ఎంత డబ్బులు ఇచ్చాడో అందరికీ తెలుసు. చంద్రబాబు గారు వాళ్ళ అక్కలకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి ఏమి ఇచ్చాడు, వాళ్ళు ఏ స్థాయిలో బతుకుతున్నారు ఎవరికని తెలుసా? వీళ్ళు వాళ్ళకి కూడా లగ్జరీగానే బతుకుతారు, లగ్జరీగా బతుకుతా ఇంకా నాకు జాలేదంటారు. ఇట్లాంటి లెక్కలు మాట్లాడలేదు కదా అతను. నువ్వు మీ అమ్మకేమి ఇచ్చావు, మీ నాన్నకేమి ఇచ్చావు, అసలు అతను మాట్లాడు కింద లెవెల్లో మాట్లాడతారు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏంటంటే కార్యకర్త మాట్లాడాల్సిన స్థాయిలో ఆయన మాట్లాడేస్తున్నాడు, కింద స్థాయి చోట నాయకుడు మాట్లాడాల్సిన స్థాయిలో ఆయన మాట్లాడేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని స్థాయిలో ఎవరో మాట్లాడాలి, అది కట్టర్ అభిమాని మాట్లాడాల్సిన మాట పవనే మాట్లాడకూడదు. పదే పదే ఆయన ఈ విజయం తర్వాత ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ఆయన 2014-19 మధ్యలో మెచ్యూరిటీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. అంటే మనసులో ఉందా ఈయనకి నిజంగా? అంటే విజయం చూసి అసూయ పడుతున్నారు, ఎరసపడుతున్నారంటే ఈయన మనసులో ఉందా? నేను కూడా ఆయనకి ముఖ్యమంత్రి కావాలనినే పార్టీ పెట్టాడండి. అవును. కాకపోతే అన్న యొక్క పాఠం చూసుకుని, అదేదో సినిమాల్లో ఉంటది కదా, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని, ఆడవారి మాటలకి పవన్ కళ్యాణ్ మాటలకి అర్థాలు వేరే. ఏంటంటే తను గెలిస్తే నేను వద్దనుకున్నా సరే నాకు ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్దాం అనుకున్నాడు ఆయన. ఆయన అలా చేయలే 19లో. కానీ ఓపెన్ గా అంగీకరించలేకపోతున్నారు. పదవుల కోసం నేను పార్టీ పెట్టలేదు, నేను ఏ రోజు సీఎం పదవి కోరుకోలేదు అనేది కదా మన రాజమండ్రిలో కూడా అనేది. అయ్యే అట్లాంటి మాటలే మాట్లాడడం మానేయాలి. అదే ఎందుకు అంగీకరించలే మాట్లాడరు ఆ ముక్క. ఎందుకు ఈయన మాట్లాడతాడు? దేశోద్ధరణ, రాష్ట్రోద్ధరణ నీ ఒక్కడి వల్ల కాదు, అది నిరంతర ప్రవాహం. ఇప్పుడు కాంగ్రెస్ చేసింది తప్ప కాదు, కాంగ్రెస్ విధానపరమైన లోపాలు కొని చేయొచ్చు, కాంగ్రెస్ సమాజానికి మంచి చేస్తుంది. ఆ మంచి చాలదని నేను ఇంకా మంచి చేస్తానన్నది బీజేపీ. బీజేపీ చేస్తున్న మంచి చాలదు, ఇంకా మంచి చేస్తానన్నది కాంగ్రెస్. వీళ్ళిద్దరికీ చేత కాదు నేను బాగా మంచి చేస్తానన్నది కమ్యూనిస్ట్. వీళ్ళ దాంట్లోనూ పరిపాలనా లోపాలు మాట్లాడతారు. ఇది ఒక సహజ సిద్ధ ప్రక్రియ. వాడు వేస్ట్, వీడు రైటు అనేటటువంటిది కట్టర్ కార్యకర్తలు మాట్లాడుకునే మాటలు అంతే తప్పించి, మీరు సంస్థాగతంగా చూసినప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ స్పీచ్లో చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శిస్తాడు, కాంగ్రెస్ ని వ్యక్తిగతంగా విమర్శించాడు. పాలసీల మీద మాట్లాడాలి. నువ్వు నీ పాలసీ ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న పాలసీ ఇదిగో, మేము దుబారాని ఆపాం, నువ్వు చెప్పగలవా? అది లేదు. మద్యం ఇంతకుముందు జగన్ తీసుకొచ్చిన పాలసీ తప్పు, నా పాలసీ వలన ప్రజలందరూ బాగున్నారు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు ఇదివరకు జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాడు, అది తప్పు, దానివల్ల జగన్ డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడైతే అసలు తెలుగుదేశం వాడు ఎవడు డబ్బులు సంపాదించుకోవట్లా, జనసేన ఎవడు డబ్బులు సంపాదించుకోవట్లేదు, ప్రజలకి నాణ్యమైన మద్యం అమ్ముతోందని నువ్వు నమ్మించు. నీ ప్రభుత్వ విధానం కరెక్ట్ గా ఉంది అని ప్రజల్ని కన్విన్స్ చేయాలి. కానీ ఎంతసేపటికి నీ కార్యకర్తనే నువ్వు తప్పు పడుతున్నావు. నీ కార్యకర్త నీ క్షేమం కోరుతున్నాడు. అదే కదా, నీ క్షేమం కోరుతున్న కార్యకర్త నీకు మంచి చెప్తుంటే నువ్వెవడో చెప్పడానికంటే ఎట్లాగా? అట్లాగే నీ మంచి కోరుతున్నటువంటి నీ కుల నాయకుడిని నువ్వెవడో చెప్పడానికంటే ఎట్లాగా? అంటే నీ అంతటి నువ్వు డిజోన్ చేసుకుంటున్నావు.
ఇది వైసీపీ దెబ్బతినే టైంలో జరిగినటువంటి ప్రక్రియ. అవును. వైసీపీకి రెడ్ల గురించి అంటే ఆ తొక్కలే రెడ్లు ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే రెడ్లు ఏమన్నారు, మేమందరం అక్కర్లేదు అంటున్నాడు కదా జగన్ అన్నారు. రెడ్డి స్థానాలు తీసేసి బీసీలకు ఇచ్చాడు అతను, అంతే కదా. కమ్మ స్థానాలు తీసి బీసీలకు ఇచ్చాడు, కాపులది బీసీలది కంటిన్యూ చేశాడు, మిగతా కులాలయన్ని తీసేశాడు అతను. అంటే మేము వద్దనుకుంటున్నాడు ఓసీలనినే కదా అతను వడగొట్టింది విధానపరమైనటువంటి నిర్ణయంలో. అక్కడ ఎంతసేపటికి వాళ్లే కావాలనుకుంటున్నాడని, ఇతనేమో నాకు వీళ్ళు అక్కర్లేదు అంటున్నాడు. మరి ఎవరు కావాలి నీకు? ఎన్నికలకు ముందు మండపేట సభలో కింద నుంచి అందరూ సీఎం సీఎం అని అరిస్తే ఈయన సభ పెట్టినప్పుడు మీరు అందరూ తలుచుకుంటే మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను అన్నారు. ఇంతకుముందు అప్పుడే 2-3 సభల్లో కూడా సీఎం సీఎం అంటే మీరు ముందు వెయ్యండి నేను సీఎం అవుతా, ఎక్కడా కూడా సీఎం అవను సీఎం పదవద్దు అని అనలేదు. ఇందాక అన్నట్టు 2 పార్టీల 2 సామాజిక వర్గాల మధ్యనైనా పదవి అని ఇవన్నీ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రకంగా ఇది యూటర్న్ తీసుకున్నారనుకోవాలో మాట మార్చారనుకోవాలో, ఎందుకు లోకేష్ కోసమైనా సాక్రిఫైస్ చేస్తున్నారా, లోకేష్ కోసం కాపుల్నే వద్దనుకుంటున్నారా, రేపొద్దున్న పోనీ ఈ నెల వచ్చే నెల ఈ ఏడాది వచ్చే ఏడాది లోకేష్కి సీఎం పదవి ఇస్తారని తెలిసి ముందుగా ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా? నేనైతే అట్లా అనుకోవట్లేదు ఈయనకి, ఎందుకంటే లొకేషన్ సీఎం చేస్తారని తెలియకుండా ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారని కూడా నేను అనుకోను బేసిక్గా. ఇంకొకటి లోకేష్ని ఎప్పుడైతే ఈయన పదే పదే ప్రశంసించడం బిగిన్ చేశాడో దెన్ యూ యాక్సెప్ట్ ఇట్. ఇంతకుముందు 2019లో 18లో బయటకు వచ్చిన రోజున లోకేష్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాడవుతోందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ లోకేష్ చేసే ప్రతి చర్యని సమర్థిస్తా ట్వీట్లు చేస్తున్నాడు. దెన్ ఇవాళ నువ్వు వచ్చి లోకేష్ మంచిగా కాదు అంటే నువ్వు ఎట్లా ఒప్పుకుంటుంది సమాజం నీ దగ్గర నుంచి? ఫస్ట్ బేసిక్గా 2 కాన్సెప్ట్లు అండి, ఆ కూటమి కాన్సెప్ట్, బీజేపీ కాన్సెప్ట్, కమ్యూనిస్ట్ కాన్సెప్ట్. నువ్వు ఎటు వెళ్తావు అనేది తేల్చుకోవాలి, లేదా నీదైన 3వ కాన్సెప్ట్. అంటే ఒకటి సార్, పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ సీఎం అయితేనే ఆయన సీఎం అయ్యారు మనం ఎందుకు అవ్వలేకపోయామని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే, రేపొద్దున లోకేష్ కనుక సీఎం చేస్తే 27లో 28లో ఎప్పుడైనా చేస్తే కూటమిలో లోకేష్ కి సీఎం పదవి ఇచ్చారు మీకు ఎవరా అనే ప్రశ్న రాదా? అప్పుడేం సమాధానం చెప్పాలి? అందుకే ఈ ప్రిపరేషన్. అంటే నేను అనేది ఈయన మనం 15 ఏళ్ల దాకా ఇట్లాగే ఉండాలని వాళ్ళని ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు కదా. ఉండాలి, దేనికి ఈయన చెప్పేది కూటమితో కలిసి ఉండాలి అంతే, అంతే తప్ప పదవి లేకుండా సీఎం వద్దని ఈయనే చెప్పాడు కదా. ఎవరు అడిగారు? సీఎంగా నేను పనికిరాను, చంద్రబాబు నాయుడికి మించినటువంటి నాయకత్వ లక్షణాలు నాకు లేవు, తెలుగుదేశం పార్టీ లాంటి సంస్థాగత నిర్వహణ మనకు సాధ్యం కాదు, డబ్బులు లేవు, పబ్లిక్ అంత లేరు, ఎక్కడో ఎందుకు? సింపుల్ అండి. తెలుగుదేశానికి ఉన్నటువంటి సభ్యత్వం ఎంత? 1,20,00,000. వీళ్ళ సభ్యత్వం ఎంత? 20,00,000. మరి ఎలా కంపేర్ చేస్తావు అసలు నువ్వు దాంతో? ఇంకొకటి, ముఖ్యమంత్రి పదవికి నేను వద్దు, నేను చాలను, నాకు అనుభవం లేదు, నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు దగ్గర అని చెప్పాడు ఆయన. అంటే ఇంకా 15 ఏళ్ళుగా నేర్చుకుంటాను. లోకేష్ అన్నాడా నేను ఏమైనా నేర్చుకున్నాను మా నాన్న దగ్గర అని? లోకేష్ తన విధానం తను చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు మా అబ్బాయి దగ్గర నుంచి నేను తెలుసుకున్నానని చెప్తున్నాడు. లోకేషే ఇట్లాగా గూగుల్ వాళ్ళతో మాట్లాడాడు, లోకేష్ ఇట్లా మాట్లాడాడని చంద్రబాబు చెప్తున్నాడు. కానీ నేను మా నాన్న ఆదేశాలతో లేదా మా నాన్న సూచనలతో నేను ఈ పని చేశానని ఒక్కరోజు లోకేష్ చెప్పాడు అనుకోండి, చూడండి ఒక్కసారైనా. మా నాన్నగారంటే గౌరవం, మా కుటుంబం అంటే గౌరవం, అదంతా ఉంటది. అంతే తప్పించి మా నాన్న ఇలాగ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను వెళ్ళి ఈ పని చేశాను, నేను గూగుల్ వాళ్ళతో మాట్లాడడానికి మా నాన్న ఇన్స్పిరేషను, సింగపూర్ వాళ్ళతో మాట్లాడడానికి మా నాన్న ఇన్స్పిరేషను, ఈ మాట ఇప్పుడు చెప్పాడని చూడండి. సీఎం అయ్యాక మాట్లాడతాడు అతను, సీఎం అయ్యాక మాట్లాడతాడు, కానీ ఇప్పుడు మాట్లాడు అతను. ఎందుకని? తన అమూల్ బేబీ కాదు, తనకంటూ ఒక స్వతంత్రత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా, చంద్రబాబు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడు దొరకడు. ఇవాళ కూడా నిన్న కూడా ఏమని చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఇది నాదెల మనోహర్ గురించి అది చెప్తా, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి దొరకడని చెప్తున్నాడు కదా. మరి బాబుకి మించిన నాయకుడు దొరకడం ఈయన ఆలోచన ఏంటి? బాబే సీఎంగా ఉండాలి. ఎట్లా ఉంటాడు? ఇప్పుడు 77 ఏళ్ళు 80 ఏళ్ళు, రేపు 3 ఏళ్ళు అయ్యేటప్పటికి నెక్స్ట్ టర్మ్కి సీఎం పదవి అయితే ఖచ్చితంగా మారుతుందని ఆయనకి తెలుసు మనసులో, కానీ దాన్ని పైకి చెప్పలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. నేనైతే అట్లా అనుకోను. ఒక్కటి నాకు అర్థమైనంత వరకు, ఆయన ఫ్రస్ట్రేషన్ అర్థమవుతున్నంత వరకు విజయం ఈయన ఊహించలేదు. అవును, ఘన విజయం. విజయ్కి కూడా ఏ 10, 20 వస్తాయి, ఇప్పుడు ఈయనకి మళ్ళీ అని అనుకున్నారు. ఏకంగా గెలవడము ప్లస్ ఏఐడిఎంకే వాళ్ళు చీలొచ్చి రావడము,
అతను ఏకంగా సీఎం కావడం అన్నటువంటిది ఊహించలేదు. ఎందుకంటే గతంలో విజయకాంత్ అనుభవం, కమల్ హాసన్ అనుభవం చూశారు. ఈయన అవే లెక్కలేసుకున్నాడు. ఏది ఇక్కడ చిరంజీవి ఎక్స్పీరియన్స్, అక్కడ కమల్ హాసన్, విజయకాంత్, కార్తీక్ కూడా పార్టీ పెట్టాడు ఒక, చివరికి అతను కూడా డిపాజిట్ రాలా. ఇట్లాగా ముగ్గురు ప్రయత్నించారు తమిళనాడు, అంతమంది ఫెయిల్ అయ్యారు. విజయ్ కూడా అంతే అనుకున్నాడు ఈయన. వాళ్ళ ఇక్కడ అన్న ఇది కూడా చూసాం కదా అన్నటువంటి అన్నయ్య ఇంపాక్ట్ తనకి రాలా. అన్నయ్యకే 18 సీట్లు వచ్చినాయి, ఈయనకి ఇప్పుడు 21 వచ్చింది తెలుగుదేశం పొత్తుతో. ఇండివిజువల్ గా 18 సాధించాడు అన్నయ్య. కాబట్టి ఈ కాన్సెప్టే అనుకుని విజయ్ విషయంలో కూడా ఎక్కువ ఊహించలేదు. తీరా చూస్తే విజయ్ గెలిచాక సైకలాజికల్ గా ఆయన మీద ప్రెషర్ పడింది, కులపరంగా ఆయన మీద ప్రెషర్ పడింది, కుల నాయకులు ప్రస్తావించడము. రెండవది ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే తెలుగుదేశం క్యాడర్ డామినేషన్ అయ్యి జనసేన క్యాడర్ కి ఏ పని జరగకపోవడంతో వాళ్ళల్లో వస్తున్న రివోల్ట్, ఆ రివోల్ట్ కారణంగా అడగడానికి వచ్చి సమాధానం అడుగుతున్నటువంటి సందర్భంలో ఈయన మీటింగ్ లో మనం అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్తారనుకుంటే ప్రతిసారి ఈ కంప్లైంట్లు చెప్తుంటే అది తట్టుకోలేకపోతున్నారు. ఈయనకి ఎట్లా ఉండాలంటే, సార్ అసలు అంటే ఈయన మీటింగ్ లో ఎలా మాట్లాడాలి అంటే, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో, సార్ మీరు ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు, మీ ఇన్స్పిరేషన్ తోనే చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు, మీరేమో పెద్దరికంగా మీ యొక్క ఇన్స్పిరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నట్టు మీ వల్లే సార్, బాబు గారు పదే పదే మిమ్మల్ని పొగుడుతున్నారంటే మీ శక్తి వల్లనే సార్, ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది, తెలుగుదేశం సమస్యలు అవన్నీ ఉందండి, కింద కింద నాయకులు తప్పు చేస్తారు, అయ్యే పరిష్కారం అయిపోతాయి, మేమందరం మీకోసమే ఉన్నాం సార్, మీకోసం ప్రాణం పెడతాం సార్, అవసరమైతే గుండెకు వస్తే మీరే కనబడతారు సార్, ఈ ప్రభుత్వం ఈ 25 ఏళ్ళు కాదు సార్, 100 ఏళ్ళు ఇట్లాగే ఉండాలి, అప్పుడే ప్రజలు బాగుంటారు, మనం నెంబర్ 1 అయిపోతాము. ఇప్పటికే అసలు మనం ఆల్రెడీ భారతదేశంలో బాంబేను, మహారాష్ట్రను వాటన్నిటి కూడా దాటుకుని ముందుకు వచ్చేసాం సార్, ఆ ఫిగర్స్ వాళ్ళు రాయడం పొరపాటు అంతే సార్, మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దేశంలో అసలు అప్లైన్ చేయట్లేదు సార్, అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది, జనం అందరి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు సార్, మీరు వచ్చిన దగ్గర నుంచి జనం 3 పూట్ల భోజనం చేస్తున్నారు, 4 పూట్ల టిఫిన్ చేస్తున్నారు, రాత్రి పూట్ల ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇంతకుముందు అసలు నిద్రపోయేవాళ్ళు కాదు సార్, మా పక్కింటి అమ్మాయిని కూడా చూశాను నేను, ఎప్పుడు నిద్రపోయేది కాదు, ఇప్పుడైతే ప్రశాంతంగా మీ ఫోటో పెట్టుకుని నిద్రపోతుంది సార్ అని చెప్పాలి. అప్పుడు ఈ కంఫర్టబుల్ ఆయన అట్లా చెప్పట్లేదు ఇక్కడ, చూడండి సార్ అక్కడ తెలుగుదేశం వాడు మాకు పని జరగనీయట్లేదు, ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, ఇంకేం అక్కర్లేదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నువ్వు ఆరోగ్యశ్రీ పక్కన పెట్టేసి, దాని పేరేంటది ఫీజు రియంబర్స్మెంట్ పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డబ్బులు ఇస్తారా? ఏంది ఇది? కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి. ఆరోగ్యశ్రీలో అవ్వని వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం అనేది ఇంతకుముందు జరిగింది జగన్ టైంలోనే, గతంలో చంద్రబాబు టైంలో. ఆరోగ్యశ్రీ అందుబాటులో లేని మధ్య తరగతికి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టడం అనేసి వీళ్ళు నిజంగా ఈ 2 ఏళ్లలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చినటువంటి డబ్బులన్నీ లెక్క కడితే ఆరోగ్యశ్రీతో సమానంగా ఉంటాయి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇది వ్యక్తికి పేరు రావాలి అని. ఓకే గుడ్, అది జనసేన ఎమ్మెల్యేలకి ఎంత ఇచ్చారు కనుక్కోండి, తీమన్న లిస్టు. ఒక్కసారి శ్వేతపత్రము తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారు, జనసేన ఎమ్మెల్యేలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారు, జనసేన ఎమ్మెల్యేలు అడిగితే ఇస్తున్నారా? జనసేన ఎమ్మెల్యేల పరిధిలో ఇస్తున్నారు, బట్ నాట్ ఫర్ జనసేన ఎమ్మెల్యే, నాట్ ఫర్ బీజేపీ ఎమ్మెల్యే, ఇస్తున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ అక్కడ. అప్పుడు నీకు నీ పార్టీని పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? అది అడుగుతుంటేనే కదా నిన్న మీరు అలా అడగద్దు, నన్ను ప్రశ్నించొద్దు, కంప్లైంట్లు చేయొద్దు, నేను చెప్పినట్టు వినండి, మీరు అన్నారు కదా జనసేన అని ఎప్పుడు అనలేదు, కానీ నా మాట వినండి అని చెప్తున్నారు. అంటే కట్టడి చేస్తున్నారు అక్కడ నాయకులను కూడా. అంటే సమస్య ఆయనకి ఏంటంటే, నేను చెప్పాను కదా ఇందాక నేను అన్నట్టు అలా ఫీల్ అవ్వాలి అంతే. అంటే బాబు గారిని ఎలాగంటారు ఈయన కూడా అలా అనాలి, అలా అనాలి. రెండవది ఏంటంటే లోపాలు ఉన్నాయని అద్దు, అదే లోపాలు ఎంచకూడదు, అద్భుతంగా ఉందని ఫీల్ అవ్వాలి, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట. అసలు జనసేన అంటేనే ప్రశ్నించే పార్టీ అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు ఆ నాయకుల్ని ప్రశ్నించొద్దు అంటున్నారు ఆ పార్టీ అధినేత. అంటే ఒక్కటే బేస్ సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద స్థిరంగా కంటిన్యూ అయితే అద్భుతంగా ఉంటది. ఉషాన్ముఖ వ్యూహమో లేకపోతే అందరినీ కలుపుకెళ్ళేటటువంటి తత్వమో ఇవన్నీ. నువ్వు పాలనలోకి వచ్చినప్పుడు పాలనా లోపాలు వెంటాడతాయి. రెండవది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం కలిసినే ఉంటాం, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు నీకు ఆ విలువ ఇస్తున్నారా లేదా అన్నది లెక్క. నీకు ఇస్తున్నారు, నీ వరకు ఇస్తున్నారు. రెండవది నాదెళ్ల మనోహర్కి ఇస్తున్నారు.
అవును. ఈవెన్ కందులు దుర్గేష్ కూడా అంత ఇవ్వట్లేదు. అదే అవును. అవును. మీ ఇద్దరిని పక్కన పెట్టేసి మీ ఇద్దరిని సాటిస్ఫై చేస్తా వాళ్ళు నీ కేడర్ మొత్తాన్ని తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు. నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గ పరంగా ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కాపులకి ఇంక్లూడింగ్ జగన్ టైంలో, ఇంక్లూడింగ్ తెలుగుదేశం 2019 అవును. లెక్కది ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని పదవులు వచ్చినాయి, ఎంత స్టేటస్ మెయింటైన్ చేశారు కాపులు 2019 తెలుగుదేశం టైంలో, 2019 24 మధ్యలో ఇప్పుడు పేరు నానిలోనూ లేకపోతే ఆళ్ళ నాని వీళ్ళందరూ ఎప్పుడు ఇవాళ ఆళ్ళ నాని తెలుగుదేశంలో ఉన్నాడు, ఏమైనా వాల్యూ ఉందా? గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఉన్నాడు, ఏమైనా వాల్యూ ఉందా? పొంగవీటి రంగ రాధా ఉన్నాడు, ఏమైనా వాల్యూ ఉన్నదా? ఒక రంగం వాళ్ళు వెళ్ళి సైలెంట్ గా ఉన్నారు. మొత్తం కాపు సామాజిక వర్గానికి ఎదురవుతున్న ఫీలింగ్ సైకలాజికల్ గా ఈయన అది గ్రహించట్లా. ఈయన దాన్ని రివర్స్ లో మాట్లాడే పవన్ కళ్యాణ్ చూస్తే కాపు సామాజిక వర్గాన్ని అంతా చూసినట్టే అని ఈయన ఫీల్ అవుతున్నారు. సార్ ఒక రకంగా కాపుల నుంచి ఒక దాడి మొదలైందా జనసేన మీద పవన్ కళ్యాణ్ మాటల వల్ల? ఎందుకంటే ఆయన వంగవీటి మోహన్ రంగా గారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు, వాళ్ళ వైఫ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే కులం ఏది శాస్త్రం కాదు, ఎవరో ఒకరు ఏదో కులంలో పుట్టాల్సిందే అనే ఎగ్జాంపుల్కి కాపు నాయకుడిగా ఫీల్ అయ్యే రంగా గారి గురించి మాట్లాడడం ఇంకా ఈ దాడులు పెరుగుతాయా? ఒకటి, ఆయన మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన మీద తిట్టచ్చు, బూతులు తిట్టుకోవచ్చు. నేనైతే స్పష్టంగా ఎనాలిసిస్ ఇక్కడ ఆయన మాట్లాడకూడని పదాలు ఇవన్నీ. నిన్న కిరణ్ రాయల్ మాట్లాడాడు ఓవి రమణ గురించి, అది ఆ స్థాయిలో మాట్లాడుకోవాలి. కిరణ్ రాయల్ స్థాయిలోనో అధికార ప్రతినిధుల అరుణో ఇట్లాంటి వాళ్ళు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకూడదు, నువ్వు వాళ్ళ స్ట్రేచర్ కాదు అన్నది గ్రహించకపోతే ఎట్లాగా? కాపులలో అసహనం అనేది వస్తుందండి. ఎందుకంటే భారతదేశంలో ఒక దాన్ని ఏమంటారంటే అన్ని వర్గాలతో కలిసి పనిచేసే ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలతో కలిసి పనిచేసే బ్యాచ్ ఒక్క కాపులే. అన్ని వర్గాలతో కలిసి పనిచేయడం ఎట్లా అంటే కమ్మారెడ్డి సామాజిక వర్గాల దగ్గర నుంచి పొలాలు తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీలతో పనులు చేయించేది ఎవరు? పైన వాళ్ళతో సమన్వయం, కింద వాళ్ళతో సమన్వయం చేసేవాడే కాపు. అలాగే బిల్డర్లలో కూడా చూస్తే రెడ్ల దగ్గర నుంచి కమ్మ దగ్గర నుంచి భూమి తీసుకుని బిల్డర్లుగా ఉండేవాళ్ళు వీళ్ళే. అంటే ఆ రిస్క్ ని భరించేవాడు. కాపు అంటేనే రిస్క్ భరించేవాడు, కాస్తాడు. కాపు అంటే కాపు కాస్తాడు. అందుకనే కాపు మాటలో ఒక పెద్దరికం ఉంటది, ఒక తండ్రి లాంటి దబాయింపు ఉంటది, ఒక మామగారి లాంటి హితబోధ ఉంటది. అది నచ్చనోడికి బాధపడ్డోడికి దౌర్జన్యంగా కనిపిస్తుంది, అర్థం చేసుకున్న కుటుంబ సభ్యుల్లాగా ఉన్నోడికి ప్రేమగా కనిపిస్తుంది. అంతే, నచ్చనోడికి పెత్తనం, నచ్చనోడికి బాధ్యత. ఇది కాపులకి సంబంధించి గ్రహించాల్సిన అంశం. అంతే, అవును. అలాంటి కాపులకి ఇప్పుడు ఒక అసంతృప్తి ఏముంటుందయ్యా అంటే ప్రాక్టికల్ గా పవన్ కళ్యాణ్ విషయంలో అసంతృప్తి కాదు. నేను గ్రహించినటువంటి, నేను కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు ఎక్కడో ఎందుకు ఇప్పుడు ఈ వీళ్ళది సభ్యత నమోదు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు? 50 లక్షలు వచ్చేస్తాను ఎక్స్పెక్ట్ చేశారు. అసలు వీళ్ళు ఆ సభ్యత్వం బిగిన్ చేశాక స్పీడ్ డౌన్ అయిపోయింది. వీళ్ళు వాళ్ళకి ఫోన్లు చేశారు, ఏంటయ్యా 50 నుంచి 60% మంది చేద్దాంలేండి సార్, ఏముంది మనకి విలువ ఏముంది అని మాట్లాడిన వాళ్ళు ఎక్కువ. కాదు అని వీళ్ళు గట్టిగా మాట్లాడాకనే చేశారు. చేయడం అయితే చేశారు, నిరాశలో ఉంది. ఈ నిరాశ అన్నటువంటి నివేదిక ఆయన దగ్గర ఉంటదిగా, తెలుసు అంటున్నాడు మరి ఆయనే చెప్తున్నాడు కదా. అందుకే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అందుకే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికి ఇంత చేస్తే 20 లక్షలే. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే 20 లక్షల్లో కూడా ఇప్పుడు ఒక రకంగా ఒత్తిడితో చేశారు. క్రిందటిసారి ప్రేమతో పరిగెత్తుకొచ్చారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తున్నదంటే విధానపరమైన సిద్ధాంతం తీసుకుంటే నిన్ను నమ్మిన వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుంటావు అనేది ఉండాలి. అంతే. జగన్మోహన్ రెడ్డిని నమ్మినటువంటి వాడిని నెత్తినే పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడిని నమ్మినోడిని నెత్తినే పెట్టుకున్నాడు, లోకేష్ నమ్మినోడిని నెత్తినే పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్ముకున్న తొండపు దశ జనార్దను లేకపోతే ఇంకోళ్ళు ఆయన పక్కన ఎప్పుడు అట్లాగే ఉంటారుగా. జగన్ నమ్ముకున్న సజ్జలు వీళ్ళు అట్లాగే ఉంటారుగా. పవన్ ని నమ్మినటువంటి వాళ్ళు నిదానంగా దూరం అవుతున్నారు. ఉన్నారు హరిప్రసాద్ గారు లేకపోతే నాదెళ్ల కొంచెమే ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని అంటే వాళ్ళ బాగోగులు చూస్తావు. రెండవది, పదవులు అందరినీ సంతృప్తి పరచడం తెలుగుదేశంలో సాధ్యమైందా? వైసీపీలో సాధ్యమైందా?
సాధ్యం కాదు. కాదు కూడా. నీకైనా సాధ్యం కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? నేను మీ సాధ్యమైనంత వరకు చేస్తాను ఈసారి అంటున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ మాట అంటున్నాడు, లోకేష్ ఆ మాట అంటున్నాడు. లోకేష్ కూడా ఏమంటాడు? అలిగే జబ్బు ఉంది మన కార్యకర్తలకి అంటాడు. అంటే ఏంటి, అక్కడ కూడా అలుగుతున్నారు కదా. వైసీపీలో ఎప్పుడు అలుగుతూనే ఉంటారు కదా. మరి వాళ్ళ కార్యకర్తలు ఇట్లా తిడతారా? నువ్వు నా మాట నువ్వు చచ్చినట్టు నన్నే చూసుకొని నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటున్నా నేను. పెద్దరికంగా ఉండు నువ్వు. చేద్దామబ్బా, సాధ్యమైనంత వరకు చేస్తానే ఉన్నాను నేను. ఇదిగో ఇన్ని వేల పదవులని ఆయనే చెప్తున్నాను నేను. ఆ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు పార్టీకి సంబంధించిన లాయలా, వ్యక్తిగా నీకు లాయల్టీనా? పార్టీని పెంచేవాడికి పదవి ఇవ్వాలి, వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పేవాడికి కాదు. పార్టీని నడిపించేవాడికి నువ్వు. అట్లాగే ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు? బొలిశెట్టి సత్యనారాయణ బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. లేదా ఆయనే చెప్పారు తోట చంద్రశేఖరు, జేడి లక్ష్మీనారాయణలో ఉండుంటే కనుక రాజ్యసభ ఇచ్చి ఉండేవాళ్ళేమో. ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చావు నువ్వు రాజ్యసభ? బయట నుంచి వచ్చే లింగం నేను ఇస్తావు రేపొద్దు నువ్వు. నీ దగ్గర ఉన్నది ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చావు, కుటుంబ సభ్యుడికి ఇచ్చుకున్నావు నువ్వు. అదే సందర్భంలో పార్టీ కష్టపడ్డాడు ఎవరు లేడా ఫ్రమ్ ద బిగినింగ్. ఇంకా అప్పటి నుంచి హరిప్రసాద్ గారికి ఇచ్చారు, గుడ్. అట్లాంటివి చూపించుకోవడం వీళ్ళకి. ఇంకా మిగతాదు ఇప్పుడు స్థానిక సంస్థ ఇంకోటి ఏం అక్కర్లేదండి. బయటోడు ఎవ్వడక్కర్లా, నీకు నువ్వు సమాధానం చెప్పు. నీ కార్యకర్త ఎదురుకుండా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు సమాధానం చెప్పు. వంతాడు మనకి సీట్లు రేపు నామినేటెడ్ పదవులన్నిట్లో తీసుకోబోతున్నాం. మనం ఇక్కడ 21కే త్యాగం చేశాం. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజల ఉద్దేశంతో మనకు అంత బలమైన కేడర్ లేకపోవడం వల్ల, బలమైనటువంటి నాయకులు లేకపోవడం వల్ల మనం త్యాగం చేశాం. కానీ 1/3 వంతు పదవులు, 33% పదవులు మనం తీసుకోబోతున్నాం. చంద్రబాబు గారి సమక్షంలో చెప్తున్నాను. బాబు గారి పక్కన కూర్చొని మాట్లాడినాడు ఎవడు? పవన్ కళ్యాణ్ కదా. చంద్రబాబు గారు ఏమైనా చెప్పారా? నేను ఆ రోజునే చెప్పా, బాబు గారు కనీసం నోరు మెదపలేదు అక్కడ. ఆ రోజు నువ్వు మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావురా, అది ఏందో పాప డబ్బులు ఎవడిస్తాడో నాకు అర్థం కదా. జగన్ గాడు ఎవడు, పవన్ గాడు ఎవడు అని చెప్పి అన్నాను నేను. అట్లా గాడు అని కూడా అన్నాను నేను. వీళ్ళు సాయి గాడు అనే పదానికి చెప్తున్నాను. ఆ గాడులు గాడిదలు మాట్లాడుకునే పదాలలో ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? తెలుగుదేశం ఇస్తుంది, అందరికి కూడా ఇవ్వదు. అది కూడా వాళ్ళకి 100 మంది సపోర్టర్లు ఉంటే 20 మందికి ఇస్తుంది అంతే. వైసీపీ ఇవ్వదు, జనసేన ఇవ్వదు, బీజేపీ ఇవ్వదు. మనం చెప్పేది ఎనాలిసిస్, మనం బ్రతికేది మన కష్టార్జితం మీద. మన కష్టార్జితాన్ని ఎవరికో రాసేటప్పుడు ఇప్పుడు ఈయన ప్యాకేజ్ ఇస్తారు అన్నారు, నేను ఒప్పుకోను. డబ్బులు ఇవ్వడు చంద్రబాబు, అంత పిచ్చోడేం కాదు బాబు సంగతి మనకి తెలుసు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తున్నదయ్యా అంటే, మాట్లాడేటటువంటి సందర్భంలో ఈ వంతాడు చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనే చెప్పారు. ఇచ్చారా నామినేటెడ్ పదవుల్లో? ఎమ్మెల్సీలో ఇచ్చారా? నామినేటెడ్ పదవే కదా. ఎమ్మెల్సీలో వంతాడు ఇచ్చారా నీకు? లేదు. రేపు వస్తాయిగా చూద్దాం, రేపు స్థానిక ఎన్నికల్లో చూడాలి. నెక్స్ట్ ఎమ్మెల్సీలు వస్తాయి చూద్దాం. ఎంపీ ఇచ్చారా నీకు? ఇవ్వకపోగా దాంట్లో నాగబాబుకి ఏమని రాసి ఇచ్చారు? మంత్రి పదవిలోకి తీసుకుంటున్నాం చంద్రబాబు గారి లెటర్ రాసి ఇచ్చారు. ఏడాది అయింది, ఏమైంది? రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే అందులో ఏమైనా పెడతారని ఇంతవరకు ఎవరికి అలా రాసి ఇవ్వలేదు. మంత్రి పదవి ఇస్తాం, రాసి ఇచ్చి అమలు చేయాలి. ఇది రెండవది వచ్చాడు. మూడోది వచ్చేటప్పటికి నీకు ఈయన నోటితో ఈయనే అనౌన్స్ చేశాడు, ఏం రత్నంకి ఫిల్మ్ ఫెడరేషన్ ఇచ్చారా? లేదు. మరి నీ మాటకే వాల్యూ లేకపోతే ఎవరికి సమాధానం, ఎవరి జవాబుదారి దానికి? అంటే ఇవన్నీ కూడా మనసులో ఉండుంటే ఓపెన్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు వెళ్ళి బాబు గారి దగ్గర ఓపెన్ అవ్వబా, జనాలకు కాదు. ఇవన్నీ వీళ్ళ కార్యకర్తని కాదు నువ్వు. అదే అవును, నాయకుల్ని కార్యకర్తలు, జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని. మాకు ఒక మధ్య తరగతి కుటుంబంలో సహజంగా ఎట్టుంటదంటే, మధ్య తరగతి లేబర్ కుటుంబాల్లో మనం చూస్తాం. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు షాప్లో గుమస్తా చేసేవాడు, పొద్దు నుంచి రాత్రి దాకా ఆ శ్రమ ఉంటది. ఇంటికి వచ్చాక ఇంట్లో ఏదన్నా అమ్మేదన్నా అడిగినప్పుడు పట్టుకుని మమ్మల్ని బాధేస్తారు. ఎలా చూపించుకుంటా. ఇప్పుడు అట్టుంది. నువ్వు మధ్య తరగతోడి ఇంట్లో గనక నువ్వు చంద్రబాబుతో ఏం చెప్పాలో అర్థం కాక ఆయన ఇవ్వడు. వాళ్ళు ఇస్తున్నది ఆ రోజునే వాళ్ళు చెప్పారు. నీకు అసెంబ్లీ సీట్లు ఏ పర్సంటేజ్లు ఇచ్చామో అదే పర్సంటేజ్ నామినేటెడ్ పదవి అదేని ఇచ్చారా నీకు కరెక్ట్ గా? ఒకసారి లెక్కది. టోటల్గా ఇప్పటిదాకా ఎన్ని నామినేటెడ్ పదవులు వచ్చినాయి? టీడీపీ ఎన్ని తీసుకుంది? నీకెంత పర్సంటేజ్ ఇచ్చారు? బీజేపీకి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? ఒకటే గుర్తు, భారతీయ జనతా పార్టీ లాగా సర్దుకుపోయి ప్రభుత్వంలో ఉండటం. అది అతని పేరేంటి, నితీష్ కుమార్ తరహా దగ్గరైనా,
ఆ, పట్నాయక్ దగ్గర అయినా, మమతా బెనర్జీ మంత్రివర్గంలో లేరు కానీ ఒకప్పుడు పొత్తుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణించాడు, అకాలీదళతో కలిసి ప్రయాణించేవాడు, ఏనాడు గొడవ పెట్టుకోరు. అది బీజేపీ వాళ్ళ తత్వం. గొడవ పెట్టుకునే రోజు వచ్చినప్పుడు తొందరగా బయటకు వచ్చేస్తారు అంతే. లైక్ నవీన్ పట్నాయక్ నుంచి బయటకు వచ్చేసారు, మమతా బెనర్జీ నుంచి బయటకు వచ్చేసారు, అట్లాగే అది వాళ్ళ తత్వం. బయటకు వచ్చేసేయడం, ఉన్నంతసేపు మాత్రం ఏం బెటర్, నువ్వు అట్లయినా ఉండు. ఇప్పుడు అట్లాగే ఉంటున్నావు నువ్వు. కార్యకర్త ఏం ఫీల్ అయినా పట్టించుకోరు. ఇప్పుడు బీజేపీ మంత్రులు ఉన్నాడు, లేకపోతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అని పట్టించుకున్నారు కార్యకర్తలు ఇచ్చు లేదు. ఎందుకంటే మన చేతిలో ఏం లేదండి అని చెప్తారు, అంతే. అంతవరకే. ఏదైనా చిన్న చితక పని చేయడం తప్పి అట్లా చెప్పి నువ్వు సాటిస్ఫై చేయగలవా? నీ అంతటి నువ్వే ఎక్కువ ఆశ రేకెత్తిచ్చావు. ఇప్పుడు బీజేపీ నాయకుడు కానీ బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కార్యకర్త అడిగారు, ఏం చేస్తామన్నా, వాళ్ళ సంగతి తెలుసు మీకు, అధిష్టానానికి తప్పదు, అందుకని ఏం చేయలేకపోతున్నావు, నా వంతు ప్రయత్నం చేస్తా అంటాడు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా, అంతే కదా, మంత్రులతో సహా. అదే ఇక్కడ ఏమంటున్నారు, మనకిక్కడ పవర్లోకి మనం తెచ్చాం, తెలుగుదేశాన్ని పవర్లోకి పవన్ కళ్యాణ్ తెచ్చాడని ప్రతి కాపు కార్యకర్తకు ఉంది, ప్రతి కాపు నాయకుడికి ఉంది, ప్రతి జనసేన కార్యకర్తకు ఉంది. ఆ స్థాయి గౌరవం జనసేన పొందట్లేదు అన్నది గ్రౌండ్ లెవెల్లో ఫీలింగ్. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నాడు. రెండవది ప్రధానంగా తన స్థాయిలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఇవన్నీ ఎప్పుడంటే నువ్వు బయటకు వెళ్లే రోజున మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ. బయటకు వెళ్లే రోజు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? కాపులను కంట్రోల్ చేస్తున్నారు ఈ వ్యాఖ్యలతో. ఫైనల్ గా కంట్రోల్ చేయడం కాదు, కాపులకి సంబంధించి అంటే నేను కుల నాయకుడిని కాదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మొదట్లో ఏ పదం అయితే వచ్చిందో పదే పదే ఆ కుల ప్రస్తావన చేసింది ఈయనే, ఆయనే ఒప్పుకుంటున్నాడుగా ముక్క. కానీ మళ్ళీ దాంట్లో అందరూ ఎవడి కులం మాట్లాడలేదు అంటాడు, ఎవడు కులం మాట్లాడు, కిందోడు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడు, జగన్ మాట్లాడు, లోకేష్ కూడా మాట్లాడు, అక్కడ కమ్యూనిస్టులు కూడా మాట్లాడారు, వాళ్ళకి కూడా కుల లెక్కలు ఉన్నాయి, వాళ్ళకి కూడా పెద్ద కులాలు తప్పించి ఏనాడు దళిత బడుగు బలైన వర్గాలకి ఇప్పుడు ఏదో ఇస్తున్నారు తప్పించి, అది కూడా అంత జాతీయ స్థాయిలోనే లేదు. కాబట్టి ఇక్కడ సమస్యలు ఏంటంటే మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాం. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పష్టతనివ్వాల్సింది, నేను ముఖ్యమంత్రి పదవికి ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పాలి. ఇది ఇప్పుడు నేను చేస్తున్నదంతా నా బేసు. చంద్రబాబు గారి కంటే కూడా నాలెడ్జ్ పెంచుకుంటున్నాను నేను, బాబు దగ్గర నేర్చుకుంటున్నాను కాదు, బాబు కంటే ఒకంత అడుగు ఎక్కువ సాధించగలిగాను నేను, జగన్ కంటే ఎక్కువ టాలెంటెడ్ నేను, ఈ విషయాల్లో వీళ్ళ ఆలోచన ఎట్టుంది, నా ఆలోచన ఎట్లుంది. ఇదే కాకుండా ప్రభుత్వానికి ఇప్పుడు నిన్న ఎట్లయితే పొల్యూషన్ గురించి మాట్లాడావు, నిన్న ఎట్లా అయితే గోదావరి పుష్కరాల గురించి మాట్లాడావు, ఈ టైప్ లో నువ్వు నిరంతరం మాట్లాడితే రేపు పొద్దున్న నీకు ఒక శక్తి ఉంటది, అరే పవర్ లో ఉండి తను చేయగలిగింది చేశాడరా, రేపు ఈయన వస్తే మంచి జరుగుతుందిరా అనేది. ఎవరిదో మైనింగ్ జరుగుతుంటే, ఇసుక మైనింగ్ జరుగుతాయి, ఎన్ని నేను నోరు మేతపను, లిక్కర్ అక్రమంగా జరుగుతుంది నేను నోరు మేతపను, అదేది బెల్ట్ షాపులు జరుగుతుంది నేను నోరు మేతపను అంటే దెన్ నీకు ఛాయిస్ లేదు ఇక. అంతే కదా, ఆ తప్పు దాంట్లో నువ్వు కూడా పార్ట్ అవుతావు. అంతే, అవును. నువ్వు భిన్నమైనవి అని నిరూపించుకోవాలంటే ఒక ఆస్పెక్ట్, లేదా బీజేపీ లాగా సర్దుకుపోయి తర్వాతన నేను వీళ్ళిద్దరికంటే కూడా ఎక్కడెందుకు ఇవాళైనా సరే నేను వీళ్ళిద్దరికి భిన్నం, నా పాలసీలు ఇవి అని ప్రజల ముందుకు వచ్చి ఈ 5 ఏళ్ళు నేను ఈ ప్రభుత్వంలోనే ఉంటాను, ఈ పాలసీలు అమలు కోసం తర్వాత నేను ముఖ్యమంత్రి పదవికి వస్తానని చెప్పగలగాలి. అలా చెప్పేంత వరకు ఇవన్నీ కూడా అనవసరంగా. ఒకటే నేను అనేది ఏంటంటే, నువ్వు చేయదలుచుకుంటే రెబల్ గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతావు, మాట్లాడు ఓపెన్ గా. లేదా తెలుగుదేశం మనం చంద్రబాబు గారే మన ముఖ్యమంత్రి, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోతుంది అంటావా, అదే పాయింట్ మీద ఉండిపో, ఇంకెక్కువ మాట్లాడద్దు. కులాన్ని గురించి నువ్వు పొగడొద్దు, తిట్టద్దు, అది అవును, కుల ప్రస్తావన చెయ్యక అది మంచిది. కానీ ఒకటి అంటే కులం వద్దు, పదవి వద్దు, టీడీపీకి మాత్రం కాపు కాసేయండి అన్నట్టుగానే ఇప్పుడు ఆయన అదే వీళ్ళకి నచ్చట్లేదు. అది కార్యకర్తలకు అర్థమవుతోంది, కానీ అలాగని పవన్ కళ్యాణ్ ఏమనలేరు, వైసీపీ వాళ్ళు అదే గిల్లుతారు. అదే రేపొద్దునకి అదే క్యాష్ వాళ్ళకి. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య ఇప్పుడు కాపు సామాజిక వర్గాల్లో, కాపు కులంలో కలకలం అయితే రేపుతున్నాయి. ఆయన నిజంగా మరి పదవి వద్దు, కులం వద్దు, మీరు కాపు కాయని తెలుగుదేశం పార్టీ కంటే అంగీకరించలేకపోతున్నారు. ఎలా సర్దుకుంటారు, ఎలా సర్దుకుపోతారు ముందు వేచి చూద్దాం.